ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభువా, నీ సన్నిధిలో ఈ ఆదివారము నీ పునరుద్ధానం ముందు సంఘం కూడి ఉన్నారు. ఆయన ఇంతకుముందే ప్రభువా నీ దాసురాలు ఇచ్చినట్టు చక్కటి వర్తమానం బట్టి స్తోత్రములు. ప్రభువు దావీదు ఏ విధంగా దేవుని మందిరములో ప్రవేశించి ప్రభువా దేవుని యొక్క బలమును గూర్చి, జ్ఞానమును గూర్చి, దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యను గూర్చి దావీదు ఏ విధంగా ఆలోచన చేసి దేవునిలో ప్రభువా ఉన్నతమైనటి ప్రభువా ఈ తరం వారికి పరిచర్య చేసి వెళ్ళిన వాడిగాను మీ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభువు ఈరోజు మరొక కొన్ని నిమిషాలు నీ సన్నిధికి వస్తుందండి. నన్ను బట్టి నీకు స్తోత్రములు మహిమ కలుగును గాక. ఈ దినము నీ వాక్యమును నీ మాటలు మాకు అనుగ్రహించి తండ్రి. నేను నీ సన్నిధిలో ఏ విషయాల కొరకే ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, ఏ విషయాల కొరకే మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను కనుక నీ మాటలు మాకు ఇచ్చి మహిమను ఘనతను ప్రభావములను ప్రభువా నీ వాక్యం ద్వారా ఇక్కడికి వచ్చిన అందరితో కూడా మీరే మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమేంటి దేవుని విడలారా, కూర్చోండి. తొందరగానే మనం ఈరోజు వెళ్ళడానికి సిద్ధపడదాం. ఇంతవరకు మనము విన్న వాక్యముల బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా మీ మధ్యన నేను ఈ విధంగా వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నాకున్నటి బలహీనతను బట్టి ఇంకా ప్రభు నన్ను బలపరచులాగున మీ అందరి ప్రార్థనలు నాకెంతో సహాయపడ్డాయి. మీ అందరూ ప్రార్థనలు నాకెంతో స్వస్థత కలిగించాయి, ఆరోగ్యాన్ని కలిగించాయి. అందుని బట్టి మరొకసారి క్రీస్తు యేసు నామములో సంఘమందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన మీకు. ఇప్పుడు కూడా నేను భోజనం చేయలేదు. ఉదయమే 6:30 గంటలకి లేచి బ్రష్ చేసిన తర్వాత కొంచెం సోడజావ తీసుకుని ఉన్నాను కనుక భోజనం చేయమని పాస్టర్ మాకు చెప్పారు, కానీ భోజనం చేయలేదు. ప్రార్థన అయిన తర్వాత భోజనం చేయవచ్చు అని ఆలోచించి నేను ప్రార్థనలోకి రావడం జరిగింది. ఏమైనప్పుడు కూడా నేను కొంచెంసేపు మీ మధ్యన వాక్యం అందించడానికి నాకు దేవుడు సహాయం చేయలాగిన మీరందరూ కూడా ఈ మాటలు వినడానికి ఇష్టపడండి. కొంచెం బలహీనంగా ఉన్నా కొంచెం చెప్పడానికి నాకు ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నేను బ్రతుకున్న దినాలన్నీ కూడా ఎంత లెగలేకపోయినా ప్రభు పని చేయాలి. ఒకవేళ నేను చేయలేకపోయినా నా వెనకాల ఉన్న వాళ్ళను పెట్టుకుని చేయాలి అనేదే నా యొక్క ఆశ. నేను దేవునితో వాడపడాలి, అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అది నా యొక్క చిన్న చిన్న బలహీనత కలిగినప్పుడు చాలామంది సేవకులు రెస్ట్లోకి వెళ్ళాలని, లేకపోతే వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంచెం తగ్గించుకోవాలని అని అనుకుంటారు. నాకు ఉంటుందండి, తగ్గించుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన నాకు కూడా ఉంటుంది. అయితే మరి నాకున్నటి ఆత్మ తీవ్రత లేక నాకున్నటి దేవుని మీద ఉన్నట్టు ఏమంటాం దాన్ని అతి ఎక్కువ ప్రేమ, దేవుని మీద ఉన్నట్టు సేవ మీద ఉన్నట్టు ప్రేమ కనీసం మీ గురించి కాకపోయినా ప్రభు యొక్క పరిచర్య చేయడానికి నాకు కొంత తృప్తి నాకు కావాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఒక్క మాట చెప్తే చాలు 10 దీవులు నాకు వస్తాయి అనే ఉద్దేశంతో కూర్చుంటాను దేవుని యొక్క సన్నిధిలో. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఒక ప్రార్థనను దొంగిలిస్తే, ఒక ప్రార్థనను నేను వెనక్కి వెళ్తే నేను విస్తారమైన దేవుని పోగొట్టుకున్నట్లుగా దేవుని లేఖనాలు చెప్తాయి. అందుకే నాకు
లేఖనాలు తెలుసు. దేవుడు నన్ను పిలిచినప్పుడు, దేవుడు నన్ను సేవలోకి పిలిచినప్పుడు, ఆయన సేవ కొరకు నేను వచ్చినప్పుడు దేవుడు నన్ను ఒక మాట చెప్పారు. ప్రభు ఎన్నో చెప్పారు. నా పరిచర్యలో నేను నడవలసిన పరిస్థితులు నాకు దేవుడు నేర్పించారు. వాటిలో దేవుడు నన్ను తన నోటిగా చేస్తానన్నాడు. దేవుడు నన్ను, అలా చెప్తున్నాను, దేవుడు నన్ను తన నోటిగా చేస్తాను అన్నాడు. మీకు అర్థమైందో లేదు? నన్ను ఆయన నోటిగా చేస్తాను. ఇప్పుడు మాట్లాడేది నేనా ఆయన అంటారా? చెప్పండి, ఆయన కదా. ఆయన నోటిగా నన్ను చేసుకునేటప్పుడు నాకు ఇంటికంటే, నా శరీరానికి ఇంటికంటే నేను సమయాన్ని ఇచ్చి ప్రభువుకి దూరంగాను, ప్రార్థనకు దూరంగా మీతో ఇంత ఆనందాన్ని వదులుకుని ఉండడం. కనుక దేవుడు నన్ను పిలిచినప్పుడే ఆయన నన్ను తన నోటిగా చేస్తానని యెరెమీయా గ్రంథంలో నుండి వాక్యం చేత నాతో మాట్లాడారు. సరే అండి, దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. అందరూ కూడా దయచేసి బైబిల్ తెరిచి చూడండి. తొందరగా 20 నిమిషాలు తొందరగా నేను మీ మధ్యన చెప్తున్న వాక్యాలు వినండి. పేతురు రాస్తున్నటి పత్రిక తెరవండి. పేతురు రాస్తున్నటి పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయము. అందరూ తెరిచి చూడాలని తెలియజేస్తున్నాను. పేతురు రాస్తున్నటి పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. అందరూ మీరు మీ బైబిల్ను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. చాలు. ఇక్కడ అపోస్తుడైనటి అపోస్తుడైనటి పేతురు గారు ఈ పత్రికను రాస్తూ మాట్లాడుతుంటే ఈ మాటల్లో 3వ అధ్యాయం, పేతురు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో ఒక మాట కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే, ఆశీర్వాదముని వారసులగుటకు మీరు పిలువబడితిరి. గమనించండి, పిలువబడితిరి. ఒకసారి స్తోత్రించగలరా? పిలువబడితిరి అనే మాట మీ మనసులో ఉంచుకోండి. అందరూ మీ మనసులో ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఇలాగ ఒకసారి చూడండి. మీ మనసులో పిలువబడితిరి అనే మాటను మీ మనసులో ఉంచుకోండి. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పిలువబడిన వారు. మీ కుటుంబాలు పిలువబడ్డాయి. మీ ఇంటిలో మీ యజమాను అనబడిన భర్త పిలువబడ్డారు. మీ ఇంటిలో యజమానురాలైనటి భార్య పిలువబడింది. మీ పిల్లలు పిలువబడ్డారు. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏదో ఒక ప్రాంతం నుంచి, ఏదో చోటు నుంచి, ఏదో వర్గాల నుంచి, ఏదో ఒక జాతి నుంచి, ఏదో ఒక పరిస్థితుల నుంచి మీరు ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్నట్టు మీ అందరి జీవితంలో దేవుని మాట ఏంటంటే, మీ అందరి జీవితంలో ఒక మాట ఏంటంటే, పిలువబడితిరి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పిలుపు అనే దాని గురించి మాట్లాడుతూ, దాంతోపాటు జోడీకరిస్తూ ప్రవర్తన అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. పిలుపు డాష్ ప్రవర్తన. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మీరు గమనించండి, జాగ్రత్తగా ఆలకించండి. పిలిచాను దేవుడు. మిమ్మల్ని పిలిచింది కానీ, నన్ను పిలిచింది కానీ, లేక
ఈ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిచింది ఎవరంటే ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు పిలిచింది. ఎవరు పిలిచారంటే స్వయాన లోకరక్షకుడైన యేసుక్రీస్తే పిలిచాడు. ప్రియులారా, ఆయన పిలుపుకి మీరందరూ విధేయులై ఏదో కారణం చేత ఎక్కడికి వచ్చారు అంటే ఆయన మందిరానికి చేరుకున్నారు. ఏదో కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేతనే ఎక్కడికి వచ్చారంటే ఆయన యొక్క మందిరానికి చేరుకున్నారు. చేరుకున్న మీకు జీవితాలలో దేవుడు ఒక అద్భుతమైనటి కృపనిచ్చాడు. చేరుకున్న మీకు స్వస్థత కోసం వచ్చావో, ఒక వివాహ సంబంధమైన దాని గురించి వచ్చావో, లేక కుటుంబంలో భర్త వలన శోధిస్తుంటే భర్త మార్చబడాలని వచ్చావో, లేక పిల్లలకి ఉద్యోగాలు కావాలని వచ్చావో, ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య చేత, లేక బయట ఏదో కొద్ది సమస్య చేత నీ ప్రభు అయిన దేవుని దగ్గరికి రావటం జరిగింది. ఆ రావడంలో ఒక సంగతి ఉంది, ఆయన పిలుపు ఉంది. ఆ సంగతి ఏంటంటే పిలుపు అన్నమాట. ఆ పిలుపులో నీవు వచ్చినప్పుడు, ఆ పిలుపుకు లోబడినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన సహాయం నీకు ఇచ్చాడు. నీవు లోకంలో ఉన్న పాపం నుంచి క్షమించబడి క్రీస్తు యేసు అనే ఒక రక్షకుని యొక్క రక్తంలో కడగబడి ఏం చేయబడ్డావో తెలుసా? పవిత్రపరచబడ్డావు. పవిత్రపరచబడినది ఈ రోజున సంఘం ఏం చేయాలో తెలుసా? పిలుపుకు లోబడిన సంఘం అనగా పిలుపుకు లోబడిన సంఘం ఆ పిలుపుతో పాటు కూడా ప్రవర్తన కూడా ఎంతో అవసరం. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఏ సంఘం ఉంటుందో, ఏ సేవకులు ఉంటారో, ఏ సమాజంలో దేవుని క్రైస్తవ బిడ్డలు ఉంటారో వారు యేసుక్రీస్తు యొక్క పవిత్ర రాకడలో వారందరూ కూడా ఎత్తబడతారు. అయితే పిలుపు అనేటి ప్రవర్తన అనేటి ఈ అంశంలో నేను ఒక శ్రేష్టమైన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నిన్ను పిలిచినప్పుడు ఒక క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ సోదరులుగా, లేక ఆయన పిల్లలుగా పిలవబడినప్పుడు నీకు ఒక పిలుపునిచ్చాడు దేవుడు. ఆ పిలుపు పేరేంటో తెలుసా? ఒకసారి ఆయన చూడండి. ఆ పిలుపు పేరు ఏంటో తెలుసా అంటే ఉప్పు వలె అనేటువంటి పిలుపు నీకు ఇచ్చాడు. ఒకసారి మీరు అందరూ కూడా ఈ మాటలు మనసులో ఉంచుకోండి. మిమ్మల్ని దేవుడు పిలిచినప్పుడు ఉప్పు వలె అనే దానిని పిలిచాడు. అంటే మీరు ఉప్పు అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరందరూ ఎవరు ఒకసారి చెప్పండి నాతో కలిసి. మీరందరూ ఎవరంటండి? ఉప్పు అని చెప్పండి. మీరందరూ ఎవరు? ఉప్పు. నేను ఎవరినంటే ఉప్పు. అయితే ఉప్పు వలె పిలువబడినప్పుడు, ఉప్పు వలె మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఉప్పు వలె జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఉప్పు వలె పిలువబడ్డారు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, మీరు ఉప్పు వలె పిలువబడ్డారు. ఉప్పు వలె పిలువబడినటి ఆ పిలుపుని తీసుకున్న మీరు ఎలా ప్రవర్తించాలి అది కూడా అవసరమే. ఉప్పు వలె పిలువబడ్డామండి పాస్టర్ గారు, ఉప్పు వలె మేము పిలిపించుకుంటున్నామండి, దేవుడు మమ్మల్ని ఉప్పు అన్నాడండి అని చెప్పినప్పుడు ఆ ఉప్పు ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అంటే సారవంతము కలిగి ఉండాలి, లేక సారము కలిగి ఉండాలి. అంటే ఉప్పులో ఉన్నట్టు ప్రవర్తన ఒకసారి చూడండి. ఉప్పులో ఉన్నట్టు ప్రవర్తన ఏంటో తెలుసా? సారం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉప్పు సారము కలిగి ఉంటుంది. పిలుపులో ఈ రోజున సంఘమైన మీరు ఉప్పు అయి ఉంటే ఆ ఉప్పులో ఒక ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తన ఏంటో తెలుసంటే సారము కలిగి ఉండుట. మత్తయి రాసిన సువార్త బైబిల్ తెరిచి
5వ అధ్యాయం. అందరూ తెలిసి చూద్దాం. 5వ అధ్యాయము 13వ వచనం. చూడండి చూడండి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు లోకమునకు, మీరు వినాలి, మీరు ఇక్కడ ఒకసారి మీరు అందరూ చూడండి. మీరు అంటే ఎవరో తెలిసే ఇక్కడ కూర్చున్నవారు. యేసు రక్తములో కడగబడిన మీరు, యేసు రక్తములో శుద్ధీకరించబడిన మీరు, యేసు రక్తములో రక్షించబడిన మీరు. మీరు అంటే సంఘం. ఈ సంఘం గురించి మాట్లాడుతూ మీరు ఇప్పుడు చదవండి, లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒకసారి నాయకు మళ్ళీ చూద్దాం. నాయకు చూడండి, మీరు లోకానికి ఏమై ఉన్నారంటండి? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు విన్నారా? మీరు విన్నారా? లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు ఉప్పు అయితే ఉప్పు కాకుండా ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? లోకం. మీకు అర్థమవుతుందండి? ఉప్పు మీరై ఉన్నారు. అది కాకుండా ఉప్పైన మీరు ఈ లోకం ఒకటి ఉంది అంటున్నాడు. మీరు ఈ లోకమునికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని చేత సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుట చేతనే దేనికి కూడా పనికిరాదు. సరే, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉప్పుని గురించి మీ అందరికీ తెలియని విషయం కాదు, కానీ సాధ్యమైనంత వరకు కొన్ని సంగతులు. ఉప్పు మీరు చూసినప్పుడు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఉప్పు ఎలా ఉంటుంది? మీరందరూ చెప్పాలి. ఉప్పు తెల్లగా ఉంటుంది కదా. కనుక ఉప్పు మీరై ఉన్నారు అంటే సంఘం ఉప్పై ఉంది. నేను ఉప్పై ఉన్నాను, మీరందరూ ఉప్పై ఉన్నారు. మా పాస్టర్ గారు ఉప్పై ఉంది, మీ కుటుంబంలో మీ భర్త ఉప్పై ఉన్నాడు, మీ భార్య ఉప్పై ఉంది, మీ పిల్లలు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా ఉందని చెప్తున్నాను నేను అనగా తెల్లగా ఉంది. అంటే తెలుపు దేవుని దృష్టిలో పరిశుద్ధత చూపిస్తుంది. ఇక అర్థమైందండి? తెలుపు దేవుని దృష్టిలో ఏది చూపిస్తుంది? ఏం గుర్తిస్తుంది? ఏం గుర్తు చూపిస్తుంది అంటే పరిశుద్ధతకి గుర్తు చూపిస్తుంది. అయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పు. ఉప్పు తెల్లగా ఉంది కనుక లోకమునకు మీరు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. అది దేవుడు కోరుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడో తెలుసంటే, ఒకప్పుడు ఆయన అంటాడు కనుక ఇజ్రాయేల్ ప్రజలతో అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటాడు. ఈ విషయాన్ని పేతురు భక్తులు కూడా చెప్తాడు. ఏమని? నేను పరిశుద్ధుడిని ప్రభు చెప్పాడు కదా, మీరును పరిశుద్ధులై ఉండండి అని పేతురు భక్తులు తన పత్రికలో ఆయన రాస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాను మీకు. ఉప్పు ఎలా ఉందంటండి? తెల్లగా ఉంది. ఉప్పు ఎలా ఉంది? తెల్లగా ఉంది. తెలుపు దేనికి సూచిస్తుంది? పరిశుద్ధతకు సూచిస్తుంది. అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక సంఘం కూడా ఈ లోకంలో ఎలా కనిపించాలో, సంఘం అంటే టోటల్గా నువ్వు నేను అందరూ కలిస్తేనే సంఘం అవుతారు. మనం అందరం కలిస్తేనే లోకానికి ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. ఉప్పు ఏమండి? ఉప్పు ఒకసారి మీరు మనసు పెట్టండి. ఉప్పు చెడిపోకుండా, పాడవకుండా అనగా కొన్ని పదార్థాలను భద్రపరుస్తుంది. మీకు అర్థమైందా? చూడండి, ఉప్పు చేపలు చేసిన తర్వాత ఉప్పు కలిపి పక్కన పెడతారు. అంటే ఉప్పులో ఉన్నది మరొక ప్రవర్తన ఏంటంటే, ఉప్పులో మరొక ప్రవర్తన ఏంటంటే చెడిపోకుండా ఏం చేస్తుంది? కాపాడుతుంది. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈనాడు ఉప్పై మనం ఉంటే
ఎవరు? మీరు లోకమును ఉప్పై ఉన్నారు అని చెప్పేది ఆ లేఖనము మన జీవితాల్లో మనం నెరవేర్చుకుంటే, మన జీవితాల్లో మనం చేయాలనుకుంటే, మనం చేయటానికి ఇష్టపడితే, ఈ ఉప్పు అనబడిన నీవు ఏం చేయాలో తెలుసా? చెడిపోతున్న దాన్ని చెడిపోకుండానట్లుగా కాపాడబడుతుంది. అంటే నీవు చెడిపోతున్న వారిని లేక చెడుకొట్టుకొడుతున్న వారిని ఏం చేయాలో తెలుసా? ప్రభు కొరకై ఏం చేయాలి? దానిని మంచిదిగా చేయటానికి నువ్వు ఏం చేయాలంటే ఉప్పు వలె అనగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ పిలుపులో మొట్టమొదటిగా ఏంటో తెలుసంటే ఉప్పు వలె నీవు ఉండాలి. ఉప్పు తన ప్రవర్తనను చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఏమండి, నీవు ఈ మాటలు ఎక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తాను. నీవు ఈ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం, నేను కరెక్ట్ చెప్పాను లేదా వాక్యం. ఒకసారి కొలస్సీలకు అనుకుంటున్నాను, మీకు ఒకవేళ ఒకసారి మీకు కనబడితే చదవగలరా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవగలరా? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగలరా? ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలుసుకున్నటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపా సహితముగాను నుండనియ్యండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పగలరా? అంటే మీరు గమనించండి, మన సంభాషణ, మన మాటలైనా పాస్టమ్మ గారు చెప్పినట్లు ఏంటో తెలుసు, మన మాటలు ఎలాగ ఉండాలంటే ఉప్పేసినట్లుగా ఉండాలి. ఏమండి, మనము శ్రేష్టమైన విలువైన ఒక మాంసాన్ని తెచ్చుకున్నాం, దాంట్లో మంచి కారాన్ని కూడా తెచ్చుకున్నాం, మంచి విలువైన ఆయిల్ తీసుకున్నాం, దానికి కావాల్సిన పదార్థాలన్నిటిని ఏం చేస్తామో తెలుసు, పొయ్యి మీద పెట్టి ఉడికించాం. ఉడికించి దింపిన తర్వాత తినడానికి మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అది నోట్లో పెట్టగానే అది ఏమనిపించిందంటే రుచి లేదు. ఏమి లేదంటే రుచి లేదు. అంటే అంత విలువైన మాంసం, ఆ విలువైన నూనె, విలువైనటి ఆ యొక్క ఎన్నో పదార్థాలు దాంట్లో వేసాము, కానీ దాంట్లో ఏమీ లేదటండి, ఉప్పు వేయలేదు. ఉప్పు వేయలేని కూర, ఉప్పు లేని ఏ పదార్థం కూడా రుచి ఇవ్వదు. కనుక దయచేసి ఉప్పు ఎంత శ్రేష్టమైనది అని అంటే మనకు నేర్పిస్తున్నట్టు తన యొక్క అనగా ప్రవర్తనలో మన మాటలు అటండి ఎలా ఉండాలో తెలిసి, ఇక్కడ అంటున్నట్టు మాట ఏంటో తెలుసండి, మీ సంభాషణ ఉప్పేసినట్లుగా ఉండాలి. మీ సంభాషణ ఎలా ఉండాలో తెలుసండి, ఉప్పేసిన కూర అబ్బా ఎంత టేస్ట్గా ఉందండి, అబ్బా ఎంత రుచిగా ఉందండి, అబ్బా ఎంత చక్కగా ఉందండి, వండితే ఈవిడ వండాలండి, కూర వండితే ఈవిడ వంటండి తినాలండి అంటే దాంట్లో అంత రుచిని ఇవ్వడానికి లేక అంత చక్కటి టేస్ట్ని ఇవ్వడానికి ఏంటో తెలుసంటే ఉప్పు. అలాగే నీ మాటలు విన్నప్పుడు ఎవరైనా, నీ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా ఎలా ఉండాలో తెలుసంటే అలాగా ఉప్పు వేసిన సంభాషణ లేక ఉండాలి. ప్రియులారా, ఒకవేళ నీ మాటలు ఉప్పు వేసిన మాటలుగా ఉండాలంటే ఆ మాటలు ఏ ఉండాలంటే దేవుని మాటలు అయి ఉంటేనే అవి రుచిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఏయో మాటలు చెప్పి అవి రుచిగల మాటలు అని చెప్పడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు అర్థమైందండి అన్నమాట. అవి
వాక్యం అనేటువంటి మాటలు కావాలి, వాక్యం అనేటి అనే సంగతులు కాదు. ఈ లోక సంబంధంగా ఎప్పుడు ఒక మాట ఒక మనిషిని ఏంటంటే దేవుని కృపా మందిరానికి, దేవుని కృపా ఆసనముల దగ్గరికి నడిపించలేదు. కనుక మీరేమై ఉండాలో తెలిసింటే మీ మాటలు ఉప్పేసినట్లుగా ఉండాలి. ఎప్పుడు చూసినా దేవుని పిల్లలారా వాక్యం చదివిస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, ఏంటో తెలుసంటే, నేను రాజు ఉప్పు తిన్నవాడిని అని రాయబడి ఉంటుంది. ఎవరు ఉప్పు తిన్నాడంటండి? రాజు ఉప్పు తిన్నవాడు. దేవుని పిల్లలారా గమనించండి. ఏమండి, ఈరోజున దేవుని సన్నిధిలో దేవుని ఉప్పు తిన్న మనము, దేవుని పిల్లలారా, దేవుని కొరకు పరిచయాలి, దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని కొరకు అనగా ఏమైనా చేయటానికి ఇష్టపడాలి. కనుక నేను ప్రియమైన వాళ్ళరా ఎక్కడ అంటున్నాడు, కనుక నీ పిలుపు ఉప్పు వలె ఉంటే ఆ ఉప్పు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, తన ప్రవర్తన ఎలాగ ఉంది అంటే పరిశుద్ధతగా ఉంది. అది చెడిపోయి వాటిని అనగా బాగు చేసేదిగా ఉంది. రెండవది, ఉప్పు అనేది మన నోటి నిండా, మన హృదయము నిండా ఉప్పేసినట్లుగా మన సంభాషణ ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఒక సంగతి చెప్తాను. ఏమండి, ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అని చెప్పి, అది సారము పొందదు కదా, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల చేత తొక్కబడుతుంది. ఏది తొక్కబడుతుంది? సారము లేని నిస్సారమైన ఉప్పు. మీకు ఒక విషయం చెప్తాను, సారమైన ఉప్పు వేరు, నిస్సారమైన ఉప్పు వేరు. మీరు గమనించండి. అప్పుడప్పుడు, ఇప్పుడంటే ఏమొచ్చాయి? సాల్ట్ ప్యాకెట్లు వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చినాయండి? సాల్ట్ ప్యాకెట్లు వచ్చాయి. మీరు గమనించారో లేదో, అప్పుడు మన చిన్నతనంలో ఉప్పు ఇప్పుడు కూడా ఉంది. ఆ ఉప్పు కళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు కళ్ళు మజ్జిగలో వేసిన, లేక మనం తినేటేంటి వాటిలో వేసిన, అవి ఏమైపోతాయి? కరిగిపోతాయి కదా, కరిగిపోతాయి. ఉప్పు కరిగిపోవాలి. అమ్మా, మాసం కూర కదా, అందులో కరుగుతాను, మజ్జిగలో కరగనని అంటదండి. అది చెప్పండి ఒకసారి, వెనకాల వాళ్ళు వినండి ఒకసారి మాటలు. కనుక మాసం కూర కాబట్టి, మంచి చేపల కూర కాబట్టి దీంట్లో ఏం చేస్తాను? కరిగిపోతాను అని అంటదా? మంచి పలవ కదా, మంచి బిర్యానీ ముక్కలు కదా, ఏంటి నేను అందులో కరిగిపోతాను కదా అని అంటదండి. ఉప్పు ఎందులోనైనా కరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి చెప్తాను, ఉప్పు మాసం కూరలో కరుగుతుంది, చేపల కూరలో కరుగుతుంది, ఉప్మాలో కరుగుతుంది, పలవాలో కరుగుతుంది, ఫ్రైడ్ రైస్లో కరుగుతుంది, అసలు టోటల్గా అన్నింటిలో కరుగుతుంది. అది ఏంటండి? అది కరిగింది ఏంటండి? అది ఉప్పు కనుక అంటే నువ్వేం చేయాలి? టోటల్గా అందరిలో కూడా ఇముడిపోవాలన్నమాట. నేను ఉప్పు అయితే నేను నీళ్ళతోటి ఇముడుతానంటే కుదరదు, మాసం కూరతోటి ఇముడుతానంటే ఎలా కుదురుద్ది? పప్పు కూడా ఉంది, పప్పులో కూడా ఏం చేయాలి? ఇమ్మడాలి. క్రైస్తవ లోకం అండి. దేవుడు నేను అంటున్నట్టు క్రైస్తవుడా అని పిలుస్తున్నాడు. క్రైస్తవ లోకం అని నిన్ను పిలుస్తుంది. ఈ క్రైస్తవ లోకంలో నీ పిలుపు ఉప్పు అయితే, నీ యొక్క ఉప్పు అయి ఉంటే నీ ప్రవర్తన ఏంటో తెలుసంటే అందరిలో కలిసిపోవాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్క మాట నేను అంటున్నాను, అది సారమైతే కరిగింది, నిసారమైతే మళ్ళా మొదటికి వస్తాను, నేను మొదటికి రావాలి నేను. అయితే ఉప్పు ఉంది, ఉప్పు కళ్ళు ఉన్నాయి, ఉప్పు కళ్ళు గురించి చెప్తున్నాను. అయితే ఆ ఉప్పు కళ్ళు ఏం చేస్తామంటే మనం ఆటలు వేసినప్పుడు కొన్ని కళ్ళు అప్పుడప్పుడు కరగకుండా రాళ్ళలాగానే ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఉంటారు కదా ఏమండి? మీరు ఎన్ని రోజులు అంత నీటిలో వేసి ఉంచండి. నేను ఒకసారి నాకు పెళ్ళాక ముందు వాక్యం చదివిన తర్వాత నాకు అంతా కొంత ఏదో దేవుడు జ్ఞానం వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు మజ్జిగలు వేయబడినట్టు 2-3 ఉప్పు కళ్ళు ఏమైనా కరగటం మానేసి వాటిని తీసి పక్కన పెట్టి ఏం చేశాడు, ఒక గ్లాస్ పట్టుకొచ్చి గ్లాసులో ఒక రోజంతా ఉంచానండి. రోజంతా ఉంచితే అవి మాత్రం కరగలేదు. ఒకసారి గట్టిగా స్తోత్రించండి, ఒకసారి స్తోత్రించండి. కరగలేదు అంటే అవి సారం ఇవ్వలేదు. సారం ఇచ్చింది ఏమైపోతుంది? కరుగుద్ది. ఇక్కడ ఏమన్నాడు ఇందాక, లోకములకు ఉప్పు అయితే మీరు ఏమండి, ఆ ఉప్పు ఒకవేళ సారం ఇవ్వకపోతే అది నిసారమైనట్లయితే, అంటే కరగలేని దానిని నిసారమైనది అన్నారు. ఏ ఉప్పు కన్నైతే కరగదో అది నిసారమైనది. అది ఎంత రాసినా ఎంత చెప్పు గిలకొట్టినా నీటిలో పెట్టి కొట్టినది ఏమిటంటే దాని సారాన్ని ఇవ్వదు. ఎందుకో తెలుసండి, నిసారమైనది. మరి అది సారం మీద కనుక దాన్ని ఏం చేస్తారు, బయట పాడవేయటం జరిగింది. నేను అప్పుడు అది దేని చేత తొక్కబడిందంటండి? మనుషుల చేత తొక్కబడింది. దేవునికి స్తోత్రము చెప్పగలరా? నేను చెప్తున్నాను, దేవుని పిల్లలరా, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఈరోజున మీరు ఉప్పు వల్లే నీ పిలుపు ఉంటే, చాలా ఉంది, ఉప్పుల గురించి చాలా ఉంది. నేను అంతా చెప్పను, ఇంకనే నేను ముగిస్తాను ఇక్కడ. అయితే ఉప్పు పిలుపునకు నీకు కనపడుతుంది. ఉప్పు అయితే దాని యొక్క ప్రవర్తన ఏంటో నీవు నేర్చుకున్నావు. ఏమండి, మరొక మాట చెప్తాను. ఏంటి మరొక మాట? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని తెరవండి. పత్రిక వలె నీ పిలుపు ఏంటంటే పత్రిక. నువ్వు ఎలా పిలువబడ్డావంట? సరంత గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పత్రిక అంటే పత్రిక తెలుసా మీకు? ఈనాడు పత్రిక, జ్యోతి పత్రిక, ఏమండి, ఉదయ పత్రిక, ఇంకా పత్రికలు ఉన్నాయి కదా, అదే పేపర్లు అంటారు, పేపర్స్ అంటారు, వాటిని పత్రికలు అంటారు. పత్రిక, నిన్ను దేవుడు పత్రిక అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, నేను చూడండి, మీరు పేపర్ ఎంచుకుంటారు కదా కొంతమంది. పేపర్ ఎందుకు ఎంచుకుంటారు? ఒకళ్ళు గట్టిగా చెప్పండి, చెప్పేవాడు. పేపర్ ఎందుకు ఎంచుకుంటారు? చదువుకోవడానికి కదా అన్నమాట. పత్రిక, దాని పత్రిక అంటాం. అంటే దేవుని పిల్లరా, దేవుడు నిన్ను పత్రిక అంటున్నాడు. అంటే ఒక పేపర్ని చదివినట్లుగా, వింటున్నారా? ఒక పత్రికని చదివినట్లుగా, నేను ఒక పత్రిక నా దగ్గరకు వచ్చిందంటే నేను చదివాను అంటే, నీవు పత్రికవైతే ఏం చేస్తారో తెలుసా? నేను చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం, నిన్ను చదివినప్పుడు, దేవుని పిల్లలారా, నిన్ను చదివినప్పుడు అంటే పత్రిక చదివినప్పుడు దేవుని పిల్లలారా, మంచి విషయాలను చదువుతారు, చెడ్డ విషయాలను కూడా చదువుతారు. అయితే ఈరోజు నాకు సంఘము ఒక పత్రిక. అంటే నిన్ను పత్రిక వలె పిలుస్తున్నాడు. అయితే దాని ప్రవర్తన ఏంటో తెలుసా అంటే తెలుసుకోవడం. ఆ పత్రిక చదివినప్పుడు అందులో విషయాలు తెలుసుకోవడం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2 చదవండి.
చదవండి. మా హృదయములలో వ్రాయబడి ఉండి ఆ, మనుషులందరూ తెలుసుకొనుచు ఆ. చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. చూడండి ఇక్కడ అంటున్నాడు కొరంథీయులకు రాసినట్టి పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయములో 2వ అధ్యాయం కదమ్మా, రెండవ వచనం. సరే, 2వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, నేను చదవండి. మా హృదయముల మీద ఏం చదువుతున్నారండి? రెండో పత్రిక 3వ అధ్యాయం 2వ చదవండి ఒకసారి. మా హృదయముల మీద రాయబడి ఉండి మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు మనుషులందరూ తెలుసుకున్నట్లు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. మా పత్రిక మీరు కారా? ఇచ్చినారా? మా పత్రిక మీరు కారా? చూడండి, ఇలా రాస్తూ ఇక్కడ రాస్తూ ఉన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక మాట మనకు 3వ అధ్యాయంలోనే ఇంకొక మాట కూడా చదువుకుందాం. 3వ వచనం చదువుతాం. రాతి పలక మీదే గాని సితారాతో గాని రాయబడి మెత్తని హృదయములు అను మీ పలకల మీద జీవము గల దేవుని ఆత్మచేత మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికనై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నాము. క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనమందరం ఎవరంటండి? అనగా యేసుక్రీస్తు వారి యొక్క పత్రికలమై ఉన్నాం. మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో మన మీద రాయబడినటి విషయాలను చదివినప్పుడు క్రీస్తు చనిపోయాడని, క్రీస్తు పరిశుద్ధపరచబడ్డాడని, క్రీస్తు ఈ లోకంలో లోకరక్షకుడుగా వచ్చాడని మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలుసండి? చదివినప్పుడు మనలో అవన్నీ కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. దేవుని పిల్లలారా, ఈరోజు మీరు క్రీస్తు పత్రికల వలె ఉన్నారా? క్రీస్తు పత్రికల వలె మీరు ఉన్నారా? క్రీస్తు పత్రిక చదివినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి మార్చబడతాడు. మరి నేను చదివినప్పుడు నీలో ఏం కనపడాలో తెలిసి ఒక మత్తయి సువార్త కనిపించాలి, ఒక లూకా సువార్త కనిపించాలి, ఒక మార్కు సువార్త కనిపించాలి, ఒక యోహాను సువార్త కనిపించాలి. చెప్పాలి అని టోటల్గా 66 పుస్తకాలలో ఉన్నది దేవుని వాక్యముని నీ దగ్గరికి కనిపించాలి. అప్పుడు నిన్ను చూసినప్పుడు వాళ్ళు చదువుతుండగా మోషే చరిత్ర కనబడుతుంది, నిన్ను చూసినప్పుడు యోహాను చరిత్ర కనబడుతుంది, నిన్ను చదువుతున్నప్పుడు అనగా యేసు ప్రభుని గురించి చరిత్ర కనబడుతుంది. కనుక మీరు దేవుని బిడ్డ నోటుతో చెప్పవలసిన పని లేదు, కానీ మీరే వాళ్ళకి ఏం చేయబడుతున్నారంటే ఒక పత్రిక వల్ల మిమ్మల్ని చూడగా చదవగా వాళ్ళు రక్షణ కలుగుతుంది, వాళ్ళు మారు మనసు కలుగుతుంది, వారిలో యేసుక్రీస్తుని గురించినట్టు ఒక ప్రేమ కలుగుతుంది, వారి యేసునందు రక్షణ పొంది ఈ లోకంలో నుంచి అనగా పరలోకంలోనికి రావడానికి ఒక పత్రిక దేవుడు నిన్ను ఉంచాడు, ఒక పత్రికగా నిన్ను దేవుడు పెట్టాడు. కనుక నిన్ను తెలుసుకునుటకు నీవు పత్రిక వలె మారిపోవాలి. నిన్ను చూడగానే, నిన్ను చదవగానే, నీలోంచి వస్తున్న ప్రతి మాటని అలా ఆలోచించగానే నువ్వు పత్రిక వలె మారిపోవాలి. బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అలాగున నీవు చేయబడాలి. అలాంటి పిలుపు కొరకే దేవుడు నిన్ను, దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా అంటే మరొకటి, 3వ మాట, ఎలుగు వలె ఉండడానికి. ఎలుగు వలె ఉండడానికి బైబిల్ చెప్తాను. దేవుని ఎలుగు
దేవుని బిడ్డలారా, తన ప్రవర్తన, ఎలుగు యొక్క ప్రవర్తన ఏంటో తెలుసండి. ఎలుగు యొక్క ప్రవర్తన ఏంటో తెలిసి వాస్తవముగా ప్రకాశిస్తుంది. అది డూప్లికేట్గా మాత్రం ప్రకాశించదండి. వెలుగు ఎప్పుడు కూడా వాస్తవం కనపడుతుంది. దాంట్లో వెలుగులో వాస్తవం కనపడుతుంది. గమనించండి అంటారు కదా, వెలుగులో తెలుస్తుంది అని అంటారు కదా. అంటే వాస్తవాలు అన్నీ ఎందులో తెలుస్తాయి? దేవుని బిడ్డలారంట అంటే అంటే నిజాలన్నీ ఎందులో తెలుస్తాయి? దేవుని బిడ్డలారా, ఎలుగులో తెలుస్తాయి. కనుక దేవుడు నిన్ను ఎలుగుగా ఉంచాడు. ఎలుగుగా ఉంచాడు. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 14వ వచ్చిన అక్కడ యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నది మాట. మనం 14వ వచ్చిన చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగు ఉండనేరదు. మీరు విన్నారా? ఎవరు వెలుగై ఉన్నారు? లోకస్తులు వెలుగయ్యలేదండి. లోకస్తులు వెలుగయ్యలేరండి. క్రీస్తులో కడగబడిన వారు, యేసు రక్తములో కడగబడిన వారు, యేసునందు మారు మనసు రక్షణ పొంది బాప్తిస్మము పొంది యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. విషయం మర్చిపోకండి. అయితే మీరు ఈ లోకమునకి వెలుగై ఉన్నారు. నేను ఈ లోకమునకి వెలుగై ఉన్నాం కనుక మనము వాస్తవముగా ఏం చేయాలో తెలిసేటట్టు ప్రకాశించాలి. ఎలుగు ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంది. ఎలుగున్న చోటకే దేవుని బిడ్డలారా ప్రజలు చేరస్తారు. ఎలుగున్న చోటనే అనగా ఎలుగును ప్రేమిస్తారు, ఎలుగును ఆకర్షిస్తారు. మీకు అర్థమవుతుందండి? వెలుగును ప్రేమిస్తారు, ఎప్పుడు చీకటిని ప్రేమించరు. ఎలుగును అనగా చీకటిని ప్రేమించిన వారు ఎవ్వరూ లేరండి. ఎప్పుడు చూసిన ఎలుగును ప్రేమించాలనుకున్నారు, ఎలుగును అనగా ఆహ్వానించాలనుకున్నారు, ఎలుగుని అనగా వారి హృదయాలలో పెట్టుకోవాలనుకున్నారు ప్రజలు. అయితే ఆ ఎలుగు యేసైతే, దేవుని పిల్లలారా, ఆ ఎలుగు యేసైతే మన జీవితంలో ఆ వెలుగును మనం ఏం చేయాలో తెలుసు అంటే మనము మన జీవితాలలో ఉంచుకోవాలి, మన జీవితాలలో వాటిని పెట్టుకోవాలి. అప్పుడే మనం ఏమవుతుంది? వాస్తవముగా బ్రతుకుతాము, వాస్తవముగా ప్రకాశిస్తాము. ఏమండి? కొంచెంసేపు చీకటిగాను, కొంచెంసేపు ఎలుగుగాను. దేవుని పిల్లలారా, క్రీస్తు వెలుగులో ఎక్కడా లేదు. గనుక ఈరోజు నేను ముగింపులో ఉండగా మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి. పిలుపు కలిగిన మీరు, దేవుడు తాను పిలిచినప్పుడు తన పిలుపుకు విధేయులైనండి దేవుని సంఘం ముందు చూసారా, వారు క్రీస్తు వలె ఏం చేయాలో తెలుసంటే అనగా ఉప్పు వలె ఎలా ఉండాలో తెలిసి సారవంతముగా సారము కలిగి ఉండాలని, అలాగనే వెలుగు వలె వాస్తవముగా ప్రకాశించాలని, పత్రిక వలె మనం చూసినప్పుడు అనేక మంది యేసును తెలుసుకునేటువంటి వ్యక్తులు కలిగిన పత్రికగా మనం ఉండాలని తెలియజేస్తుంది. కనుక ఈ దినము మనకి ఇచ్చినటువంటి వాక్యం, ఇచ్చినటువంటి మాటలను బట్టి మనం అలా బ్రతకడానికి ఇష్టపడదాం, అలా ఉండడానికి ఇష్టపడదాం, అలా చేయటానికి ఇష్టపడదాం. అలాగనే అనేక మంది ప్రభు దగ్గర నడిపించడానికి మనము ఉందాం. ఉంటే నువ్వు నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించుకోగలుగుతావు. నువ్వు అలా ఉంటే నీ గ్రామాన్ని ప్రభు దగ్గర నడిపించుకోగలుగుతావు. నువ్వు అలాగుంటే నీకు స్నేహితులైన వారు, నీ చుట్టాలను నువ్వేం చేసుకుంటావంటే ప్రభు దగ్గరికి నడిపించుకునే వ్యక్తిగాను నీవు ఉంటావు. కనుక ప్రభు దగ్గరికి మనం వెళ్దాం. ప్రభు చెప్పాడు, నీ పిలుపును గ్రహించు. పిలుపును గ్రహించిన తర్వాత ఆ పిలుపులో నిన్ను పిలిచాడు. ఎలాగో తెలుసు? ఉప్పు వలె. నిన్ను పిలిచాడు ఎలుగు వలె. నిన్ను పిలిచాడు దేవుని పిల్లల పత్రిక వలె. కనుక అలా ఉండు, ప్రభు కొరకు జీవించు, ఆయన కొరకు చిత్తపడి సంఘములో, సంఘ పరిచర్యలో కొనసాగించు. ప్రభు ఈ మాటలన్నీ కూడా మీకును మీ కుటుంబాలకి ప్రభు నిండైన ఆశీర్వాదములు ప్రభు ఇచ్చి
బలపరిచి ఆయన సన్నిధిని నిండారుగా మిమ్మల్ని వాడుకునుగాక. ఆమేన్, ఆమేన్.